ఇదిగోండి 2 ప్యాకెట్ల చైనా గ్రాస్ అదే జున్ను గడ్డికి 2 గిలాసు. ఇదిగోండి 2 లీటర్లు పాలు. చూసారండి, 2 ప్యాకెట్లు జున్ను గడ్డికి 2 లీటర్ల పాలు మరిగించి చిక్కగా చేసి పెట్టానండి. ఎంత చిక్కగా ఉన్నాయో చూడండి పాలు. ఇదిగోండి చిక్కగా చేశానండి. ఇప్పుడు ఇదే పాలు ఇందులో వేస్తున్నానండి. కొంచెం ఒక అర గ్లాస్ అంత వేసి ఇందులో ఇదిగోండి గ్లాస్ వేసాను. ఇదిగోండి 2 ప్యాకెట్ల జున్ను గడ్డికి 2 లీటర్ల పాలు. ఇదిగోండి 1 గ్లాసు పంచదార మీ రుచికి తగినంత వేసుకోవచ్చండి. ఎక్కువ తక్కువ అవుతానే ఉండిద్ది. మీరు చూసి మీ రుచికి తగినంత వేసుకొని చేసుకోవచ్చండి. ఇది మిక్సీ పట్టి తెస్తానండి మెత్తగా. ఇదిగోండి మెత్తగా మిక్సీ పట్టి తెచ్చానండి. ఇదిగోండి చూసారా అండి, ఇలాగా. ఇప్పుడు ఇది పక్కన పెట్టి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఈ పాల గిన్నె పెడదామండి. మళ్ళీ ఒకసారి మరిగించి అందులో ఇది వేయాలండి. ఇదిగోండి బాగా మరిగింది కదండి, పాలు మరిగిని. ఇదిగోండి ఇప్పుడు ఇది వేసేస్తున్నా. వేసి బాగా మరిగించాలండి. ఇందులోనే బాదాం కూడా వేసి మెత్తగా రుబ్బానండి. ఇదిగోండి బాగా మరగాలండి, చిక్కగా అవ్వాలండి. మళ్ళీ బాగా ఒక 10-15 నిమిషాలు పెట్టేయాలండి సిమ్ములో. అప్పుడు చిక్కగా అవుతాయి పాలు. అప్పుడు మళ్ళీ చూపిస్తానండి. ఇదిగోండి బాగా మరిగిందండి పాలు, ఇంకా చిక్కగా అయిపోయినాయి. ఇప్పుడు పొయ్యి కట్టేస్తున్నానండి. ఇదిగోండి పొయ్యి కట్టేసా. బాదం కచ్చా బచ్చాగా దంచి వేసాను కదండి. ఇదిగోండి ఇంకా కొంచెం బాదం వేస్తున్నా పైనుంచి. మళ్ళీ ఒకసారి మళ్ళీ కలిపి ఇదిగోండి యాలకుల పౌడర్ కొంచెం వాసనకి. ఇదిగోండి పౌడర్ వేసా, యాలకుల పౌడరు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపి ఇది కొంచెం చల్లారాలండి, కొంచెం చల్లారాలి. ఇదిగోండి కొంచెం నెయ్యి వేసి ఇలాగా, ఇదిగోండి కొంచెం నెయ్యి వేసి ఈ ప్లేట్లోకి ఇలాగా రాయాలండి. రాయకపోయినా నెయ్యి రాయకపోయినా బాగానే వస్తాయండి, బాగానే వచ్చేసిద్ది. కానీ నెయ్యి ఉంటే కొంచెం దానికి రుచి పెరిగిద్దండి, అంతే. అందుకనేసి రాస్తున్నా. ఇలాగా 3 ప్లేట్లకి వచ్చిద్దండి. అందుకనేసి 3 దానికి రాస్తున్నా, 3టికి. ఇదిగోండి నెయ్యి రాసాను కదండి. ఇదిగోండి ఇది కొంచెం చల్లారింది కదండి. ఇప్పుడు ప్లేట్లలో వేసి
ఇంకా చల్లారి ఇదిగోండి మా వారు వేస్తున్నారు. रहो रहो दालो दालो अभी जरा दालो दालो हाँ बस ठीक है हाँ देखिए बस है दालो बस लो 2 में भर्ती कर डालो 2 में भर्ती कर डालो भर्ती कर डालो बस इसमें भी डाल डालो రెండిట్లో చాలులేండి అంటే మూడు దాంట్లోకి సరిపోయిద్ది అనేసి అనుకున్నా నేను, కానీ రెండింటికి సరిపోయింది చాలు. ఇంకా పలసగా ఉన్న ముక్క సరిగ్గా రాదండి, అందుకనేసి కొంచెం అంగుళం అంత మందమైనా ఉండాలి ఆ ముక్క, లేకపోతే సరిగ్గా రాదు. చాలు. ఈ ప్లేటు తీసేస్తున్నా. 2 ప్లేట్లకి వచ్చేసింది. 2 ప్యాకెట్లు 2 లీటర్లు పాలు, 1 గ్లాస్ పంచదార సింపుల్గా చుకావు. ఇదిగోండి బాదం వేసేస్తున్నా. బాదం సన్నగా తరిగి ఇలాగా వేయాలండి పైనుంచి. బాదం ముక్కలు అక్కడక్కడ తగులుతుంటే బాగుంటుందండి, రుచి పెరిగిద్ది. ఈ వంట నాకు, ఈ రెసిపీ నాకు నా చిన్నప్పుడు, నేను 10-12 సంవత్సరాలంతా ఉన్నాను అనుకుంటా, అప్పుడు మా అక్క నేర్పించిందండి. 15 సంవత్సరాలు ఉన్నాయి అనుకుంటాలేండి, నాకు 15 సంవత్సరాలు. అప్పుడు మా అక్క నేర్పించిందండి ఈ రెసిపీ. మా పెద్దమ్మ కూతురు నేర్పించింది ఈ రెసిపీ నాకు. ఇప్పుడు ఏదో యూట్యూబ్లో చూసి చేశాను అనేసి అనుకోకండి, నేను చిన్నప్పటి నుంచి నేను ఈ రెసిపీ చేశాను. మా ఇంట్లో ఏదైనా చిన్న చితక ఫంక్షన్ ఉన్నా నేను కంపల్సరీగా ఈ రెసిపీ చేస్తానండి. అందుకనేసి నేను అంత కరెక్ట్గా చెప్పాను, కరెక్ట్గా చేసి చూపించానండి. మీకు అసలు నేను చేసినట్టుగా చేసి చూస్తే మీకు పర్ఫెక్ట్గా వచ్చేసిద్దండి ఈ రెసిపీ. కొంచెం చల్లారాక మళ్ళీ చూపిస్తానండి, నేను ముక్కలుగా కోసి చూపిస్తానండి. అంటే ఇప్పుడే చల్లారదు, ఇంకా ఒక గంట అయినా పట్టిద్దండి. ఇది చల్లారాలంటే 1 గంట కంపల్సరీగా పట్టిద్దండి. ఫ్యాన్ వేసి ఫ్యాన్ కింద పెట్టేస్తే చల్లారిద్దండి. 1 గంట చల్లారిన తర్వాత అప్పుడు మళ్ళీ మీకు చూపిస్తానండి. హాయ్ అండి, ఇదిగోండి ప్యాకింగ్ చేయడానికి డబ్బాలు కూడా తెప్పించానండి, బాక్సులు. అందరికీ పంచడానికి. ఇదిగోండి, అస్సలుది మర్చిపోయా. ఇదిగోండి ఎంత బాగా జున్ను ముక్కలా అయిద్దండి. ఇదిగోండి, మేము దీన్ని ఫాలుదా అంటాం మేము. ఇదిగోండి జున్ను ముక్కలా అయిద్ది. ఇదిగోండి ఈ ప్లేట్ కూడా, ఇదిగోండి ఇదిగోండి చూసారా అండి ఎంత చక్కగా వచ్చిందో. ఇదిగోండి కొంచెం కూడా అంటుకోదండి ప్లేట్కి. 1 గంట ఉంచాలండి, ఉంచితేనే బాగా చల్లారి రెడీ అయిద్దండి. కొంచెం పచ్చిగా అంటే కొంచెం అయినా వేడిగా ఉంటే, కొంచెం వేడిగా ఉన్నా దాంట్లో పచ్చిదనం ఉండిద్దండి. ఇదిగోండి అజీ ఆవుజీ
अजी आओ हैप्पी बर्थडे बोलो ऐसे नीचे केक दिखाओ हाँ, ये। ఇదిగోండి కేక్ బదులు కేక్ బదులు ఇదిగోండి, జిమ్ ఫాలుదా కోస్తున్నానండి ఫాలుదాకు వస్తుంది బోలో కేక్ బదులు ఫాలుదాకు వస్తుందండి हैप्पी बर्थडे बोलो హ్యాపీ బర్త్డే టు भाई पूछ के बोलना पड़ता है హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ రిజ్వానా హ్యాపీ హ్యాపీ మీనర్ హ్యాపీ హ్యాపీ क्या हुआ? హ్యాపీ హ్యాపీ బర్త్డే हाँ, आओ इधर है खिलाती हूँ तुम्हें ఇదిగోండి मैं भी खिलाओ मुझे ఇదిగోండి यार नीचे झुका रही सीरे फोन तुम्हें ऊपर उठाना ये जो नीचे झुका हुआ करते हैं ऐसे मैंने कच्ची की फोटो में नल्ला ऊपर ही उठा दी थी ओके अच्छा है नहीं अच्छी है तू भी अच्छी है वो भी अच्छा है जुनू भी अच्छा जमे हाँ నమ్మ ఓజే చక్కెర సోప్ అచ్చ జమేనా हाँ ఇది ఇప్పుడు ముక్కలుగా కోసి కట్ చేసి బాక్సులో వేసి అందరికి పంచాలండి ఇదలాగా పాడైపోయింది అంటే ఇది కోసం दिखती में मैं हाँ दिखती है ना ये पकवान है सब भी दिखती है रही है ఎలాగైనా కట్ చేసుకోవచ్చండి మీరు ఏ షేప్లో కట్ చేసుకున్నా ఓకే చున్ను ముక్కల్లా ఎలా వస్తున్నాయో చూసారండి ఇదిగోండి నేను చెప్పిన కొలతలతో చేస్తే మీకు ఎప్పుడు చేసినా కరెక్ట్గా వస్తాయండి పుట్టినరోజు అండి ఇవాళ పుట్టినరోజు మా అమ్మకు ఈ స్వీట్ అంటే చాలా ఇష్టం ఉండేదండి ఒకసారి చేసి పెట్టా వచ్చిన తర్వాత
అందుకనేసి ఇది కూడా అందరికీ పంచాలి కదండి, సరిపోదు. అందుకనేసి ओके ओके डब्बे पूरे भर के ओके 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 वैसे खड़ा वाला ये भी काट डालना नहीं तो अकेले रहने पता नहीं क्या पता नहीं क्या కథ కైకతని అయ్యో ఇలా చేసి పెడితే వారం రోజులైనా నిల్వ ఉండిద్దండి ఫ్రిడ్జ్ లో పెడితే. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తీసుకొని హాయిగా ఫ్రిడ్జ్ లో నుంచి తినేయవచ్చు, అంత బాగుండిద్దండి. అంతేనండి. ఇదేమో నాకు మా వారికి ఇంట్లో తినడానికి కావాలండి. ఇది ఇంట్లో పెట్టేస్తున్నా. ఇదంతా ఇంకా ప్యాక్ చేసేసి ఇచ్చేస్తే అంతేనండి. ఈ బాక్సులన్నీ తీసుకొని ఇప్పుడు గుట్టా దో ఖాళీ కరకు रख देना